లోకమున్న తండ్రి నీ కొందనాలు. ఈ నా తండ్రి వాల్నాట్ ప్రేయర్లో నా ప్రభువా అయా ప్రేయర్ చేస్తూ ఉండగా నీ శక్తి దిగాల, నీ బలం దిగాల. వస్తున్న వారికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా వాక్య భాగంలోకి వెళ్తుండగా వస్తున్న మేము వింటున్న వారికి నీళ్లు కట్టి పల్లింపు చేయాల. వాక్యంతో ఉతక వస్త్రం జరగాల. యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తాన సంగమతో చెప్పుచుండెను. ప్రభు తాను సంగమతో చెప్పుచుండెను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనము. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకునిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారికి అనుదినము వారితో సంగమతోనూ చెప్పుచుండెను. ఆమేన్. హల్లెలూయా. అనుదినము యేసు ప్రభుతో మనం మాట్లాడుతూ ఉండాలా. వాక్యముతో మాట్లాడుతూ ఉండాలా. సంఘాన్ని ఉరుకొలుపుతూ ఉండాలా. పరిశుద్ధమైన బైబిల్ సెలవిచ్చింది కాని సంఘము. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆయన ఆరాధించే వాళ్ళు ఎట్టంటే ఆరాధన చేస్తే ఆయన రిసీవ్ చేసుకోడు. ఆయన నమ్మదగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆయన పేరు ప్రేమామయుడు, కరుణామయుడు, కృప కలిగిన దేవుడని ఆయనకు పేరు పెట్టబడింది. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టెదను, పాతాళోకపు దూరములు దాని ఎదుట నిలవజాలవని నేను నీతో చెప్పుచున్నాను. శ్రమ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. విశ్వాసంగా ఉన్న ఒక వ్యక్తి అతన్ని బలపరిస్తే అతను కొద్దిగా ఆటలు పాడడానికి, కొద్దిగా వాక్యం చెప్పడానికి వెళ్ళి అతను ఏమన్నాడంటే తిరగబడ్డప్పుడు ఏంది ప్రభువా అన్నప్పుడు, ప్రభుదాస్ ఆయామే నేను నీకు తోడున్నాను, నేను నీకు సహాయంగా ఉన్నాను, పాతాళకు దూరంలో నిన్నేమి చేయవు, నువ్వు ఓపికగా ఉండు, సహాయంగా ఉండని దేవుడు మాట్లాడినప్పుడు నాకు నెమ్మది వచ్చింది. ఆ సమయంలో నేను దేవుణ్ణి ఆరాధించాను. నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాను. పాటపాడా, దేవుణ్ణి మహింపరచా. తర్వాత తానే మళ్ళీ నాతో మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ 5:23. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు, పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి ఎవరు శిరసు? వారి నాదంటారు, ఈరి నాదంటారు. శిరస్సు ఎవరు? యేసు ప్రభువు శిరస్సు. ఆయన నేను బాధపడుతూ ఉంటే నాతో మాట్లాడినాడు. ప్రభుదాసు వాక్య భాగం తీరా చదువు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నాడు, పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎందుకు నువ్వు బాధపడతావు, వేదన పడతావు, ఎందుకే దుఃఖపడతావు, ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు వాక్య లేఖనం ప్రకారం ప్రభుదాసుతో మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోమా 16:16. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంగములనియు మీకు వందనములు చేయుదురు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 4:12 మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామము వలనే రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రిందైనను మణిగిలలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమనిను. ఆమేన్. హల్లెలూయా. ఏ నామం వల్ల రక్షణ రాదు, యేసు నామం వల్లే రక్షణ వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ వారి మధ్యలో నేను ఉందినని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఏం చెప్పింది? ఎక్కడైతే 2-3 కలిసి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాక్య భాగం సెలవిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ 4:4-7 వరకు శరీరమున కంటే శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకును పిలువబడతారు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిషన్ ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతి వాణి క్రీస్తు అనుగ్రహించబడిన వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, కృప ఒకటే, విశ్వాసం ఒక్కటే, బాప్టిషన్ కూడా ఒక్కటే. దేవుని సంఘమా, ఇప్పుడు సంఘాలు ఏ విధంగా తయారయ్యాయితే, ఒక సంఘంలోకి వెళ్ళి ఒక పాస్టర్ గారు బాప్టిషన్ ఇస్తే, దేవుడు వారితో మాట్లాడి బాప్టిషన్ ఇస్తే, పక్క సంఘస్థులు సంఘ కాపరి ఏమంటున్నాడంటే, ఈ బాప్టిషన్ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, పరిశుద్ధాత్మతో నింపబడాలా, మారు మనసు పొందాలా అని తాతమ్మ కథలో చెప్పుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, బాప్టిషన్కి సిద్ధపడి వాడి ఆత్మతోనూ సత్యంతోనూ అతని హృదయపూర్వకంగా నేను బాప్టిషన్ తీసుకుంటానంటే బాప్టిషన్ ఇవ్వమని యేసు ప్రభు తెలిపారు. సంఘాలు ఏమంటున్నారంటే, మా సంఘానికి 3 నెలలు వస్తే నీకు నేను బాప్టిషన్ ఇస్తా, మా సంఘంలో 6 నెలలు ఉంటే నీకు బాప్టిషన్ ఇస్తా. దేవుని పని చేయవారు తక్కువైపోయారు. ఆమేన్. నేను 2 చేతులు ఎత్తి అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. బాప్టిషన్కి సిద్ధపడేవారు, పరలోకానికి సిద్ధపడ్డవారు, వారికి బాప్టిషన్ ఇవ్వడానికే మనల్ని ఈ లోకం మీద ఉంచాడు. కరోనా వచ్చింది, తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు. తన భార్య భర్తను కాపాడుకోలేకపోయింది, భర్త భార్యను కాపాడుకోలేకపోయాడు. గుండె ఆపరేషన్ చేసే డాక్టరు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎందుకో ఆ సమయంలో కూడా దేవుడు తన పిల్లలను దాసినట్టు దాసి మనం అందరినీ దాని చేతి కింద దాచుకున్నాడంటే, సువార్త ప్రకటించడానికి, ఆయన జన్మాన్ని గురించి, మరణాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాలా. నీకు ఎక్కడ సమయం దొరికితే అక్కడ సువార్త ప్రకటించాలా. అన్యజనులను గాయపరవకుండా వారిని ప్రేమించాలా. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించని వాక్యము సెలవిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. 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 కొరింథీ 1:10-15 సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడే వలననియు మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీరు కలమనియు మిమ్మను గూర్చి కొయ్య ఇంటి వారును ఒళ్ళంటి వారును వాళ్ళను నాకు తెలియవచ్చును. మీలో ఒక్కడు నేను పౌలువాడును, ఒక్కడు నేను అపోలవాడును, మరొక్కడు నేను కేపాయవాడును, ఇంకొకడు నేను క్రీస్తువాడునని
చెప్పుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభాగించి ఉన్నాడు. పౌలు మీ కొరకు సిలువ వేయబడి పౌలు నామమున మీరు బాప్తీసము పొందుతురని, నా నామమున మీరు బాప్తీసము పొందుతురని ఎక్కడను చెప్పుకున్నట్లు క్రీస్తునకు గాయకులను తప్ప మరి ఎవరిని నేను బాప్తీసం ఇవ్వలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 20:10 ఎవడు దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినమన దానిలో నివేసిన నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెలైనను, నీ దాసులైనను, నీ దాసురాండ్లైనను, నీ పశువులైనను, నీ ఇండ్లైనను, పరదేశులైనను ఏ పనియు చేయకూడదని ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని నీళ్ళకట్టి ఫలింపు చేయనైనా నీకు వందనాలు. యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీల్ బోరేలం తహాత్రే. ఆమేన్.